తెలంగాణ లోక్సభ ఎన్నికల బరిలో నుంచి టీడీపీ తప్పుకుంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని చెప్పి టీడీపీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. అంటే నిన్నటి వరకు కూడా చాలా చర్చలు జరిగాయి, ఉత్తమ్ కూడా మాట్లాడారు మద్దతు ఇవ్వాలని. సో ఫైనల్ గా ఏంటి పోటీ చేయబోవడానికి రీజన్స్ ఏంటి? జ్యోతి, ప్రధానంగా అసలు హైదరాబాద్లో పుట్టింది టీడీపీ అని చెప్పుకుంటారు. కానీ ఈరోజు పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఎన్నికలకు దూరంగా అనేది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. అయితే ఎప్పుడైతే రెండు రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత అటు ఏపీ, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలు ఒక్కొక్కరుగా ఇతర పార్టీల్లోకి చేరిపోవడం, ప్రధానంగా మొన్న జరిగినటువంటి నామా నాగేశ్వరరావుతో పాటు కొంతమంది సీనియర్ నేతలు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడున్నటువంటి నాయకులు ఎవరో ఒకరు ఖచ్చితంగా పోటీ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ను కాపాడుకోవాలి. ప్రధానంగా ఎవరైతే సెటిలర్లు ఉన్న చోటతో పాటు మొన్నటి అంటే గత ఎన్నికల్లో ఎక్కడెక్కడైతే ఎక్కువ ఓట్లు వచ్చాయంటే ఆ సీట్లలో ఖచ్చితంగా పోటీ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ కుదరినటువంటి పరిస్థితి. చివరి వరకు 3 స్థానాల్లో పోటీ పెట్టాలనుకున్నారు. మల్కాజ్గిరితో పాటు అటు ఏదైతే సికింద్రాబాద్ అంటే బీజేపీ గతంలో సిట్టింగ్ సీట్ ఉన్నప్పటికీ టీడీపీ మద్దతుతోనే గెలిచిందని చెప్పి టీడీపీ చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ పోటీ చేయాలనుకున్నారు. దాంతోపాటు మరొక సీటు ఏదైతే ఇటు చేవెళ్ళ కానీ లేదంటే ఇంకా వేరే ఏదైనా ఒక స్థానంలో మొత్తం 3 స్థానాల్లో పోటీ చేయాలనుకున్నటువంటి టీడీపీ చివరకు మొత్తం కూడా పోటీకి దూరంగా ఉంటున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా చివరి నిమిషంలో జరిగింది ఏదైతే కాంగ్రెస్ జాతీయ నాయకులు కుంతియా టీడీపీ నాయకులకు ఫోన్ చేసి కొంత చర్చలు జరిపారు. అంతేకాదు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి టీడీపీ నాయకులతో సమావేశమయ్యారు. ఏదైతే పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ, దాంతోపాటు రావుల చంద్రశేఖర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, మండా వెంకటేశ్వరరావు వీళ్ళందరూ కూడా నిన్నటి సమావేశంలో ఉన్నారు. వాళ్ళతో ఉత్తమ్ కుమార్ రెడ్డి జరిపినటువంటి చర్చలు కొంత సక్సెస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అంటే అటు కాంగ్రెస్ నుంచి ఆయన చెప్పింది ఒకటే, తెలంగాణలో టీడీపీ పోటీ పెడితే ఎవరైతే కాంగ్రెస్ పోటీ చేస్తున్నారో కాంగ్రెస్ నుంచి వాళ్ళకు నష్టం జరిగే అవకాశం ఉంది. అంతేకాదు బీజేపీ, టీఆర్ఎస్ లాభపడతాయి. దీంతో మనం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరదు. ఖచ్చితంగా మీరు మాకు మద్దతు ఇవ్వాల్సిందే అని చెప్పి ఉత్తమ్ టీడీపీ నాయకులను కలిసి వాళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే సేమ్ టైం మనం చూస్తే ముందస్తు ఎన్నికల్లో మాత్రం అందరూ కలిసి పోటీ చేశారు, ప్రజాకూటమి అని చెప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ చివరికి వచ్చేసరికి ఎన్నికల ఫలితాలు వచ్చాక టీడీపీ వల్లే కాంగ్రెస్ నాయకులందరం ఓడిపోయామని చెప్పి బాహటంగానే కాంగ్రెస్ నాయకులు దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి టీడీపీని. కానీ ఇప్పుడు ఇక ఒంటరిగానే బరిలో ఉంటారు, ఎవరికి వారు అనుకున్నాము. కానీ చివరి నిమిషంలో మళ్ళీ కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయని చెప్పుకుంటున్నప్పటికీ కాంగ్రెస్ ఒకటే బరిలో ఉంటుంది, టీడీపీ మద్దతు మాత్రమే ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి. ఆల్ రైట్, థ్యాంక్ యూ రాజు.